శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 188వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఒకనాడు శ్రీకృష్ణుడు గోపకాంతల వద్దకి ఉద్ధవుణ్ణి పంపిద్దామని నిర్ణయించుకుని తనలో తాను ఇలా విచారిస్తున్నాడు, అంటే చర్చిస్తున్నాడు. నాపై చిత్తములెప్పుడు నిలుపుచున్ నారాకన్ కాంక్షించుచున్ నా పేరాత్మలన్ ఆవహించుచున్ వగన్ నానా ప్రకారంబులన్ గోపాలాంగనలెంత జాలిపడిరో కోపించిరో దూరిరో రేపల్లెన్ నిజ నర్మగేహములలో విభ్రాంత చైతన్యలై అని తలస్తున్నాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు అలా ఆలోచిస్తున్నాడు. ఏమని? రేపల్లిలో గొల్లలు ఎలా ఉన్నారో నా మీదే మనస్సు లగ్నం చేస్తారు. ఎప్పుడు వారు నా ఆగమనాన్ని గురించి ఎదురు చూస్తారు, నా పేరు ఆత్మలో ధ్యానిస్తారు, ప్రణయ పారవశ్యంతో తమ రహస్య గృహాలలో అనేక విధాలుగా సేద తీరుతూ ఉంటారు. పాపం, వారు ఇంత దైన్యం పాలవుతున్నారో, వారు ఎంత దైన్యం పాలవుతున్నారో, నాపై ఎంత కోపం వహించారో, అలక వహించారో, నన్ను దూషిస్తున్నారేమో అని ఆలోచన చేశారు శ్రీకృష్ణుడు. అప్పుడు నిశ్చితమైన భావాలు కలవాడు, గంభీరుడు, పెద్దలు మెచ్చదగినవాడు, వృష్టి వంశస్థుల్లో ఉత్తముడు, బుద్ధికి గని వంటివాడు, దేవతా గురువైన బృహస్పతితో సమానుడు అయిన ఉద్ధవుణ్ణి పిలిపించి అతనితో మెల్లగా ఇలా అంటున్నాడు. రమ్మా యుద్ధవ గోపకామినుల్ నారాకల్ నిరీక్షించుచున్ సమ్మోహంబున అన్నియున్మరచి ఏ చందంబునంగుందిరో తమ్మున్ నమ్మిన వారిడిగ్గ విడువన్ ధర్మంబు కాదండ్రు వే పొమ్మా ప్రాణములే క్రియన్ నిలిపిరో ప్రోజ్యద్వియోగాగ్నులన్. ఉద్ధవా, ఇలారా, ప్రణయమూర్తులైనటువంటి ఆ గోపికలు నా రాక గురించి ఎలా ఎదురు చూస్తున్నారో, నా మీద వ్యామోహంతో అన్నీ మర్చిపోయి ఎంతగా దుఃఖిస్తున్నారో, నమ్ముకున్న తమన్ విడవడం ధర్మం కాదని వారంటూ ఉండేవారు. వేగంగా వెళ్ళు, పెచ్చరిల్లుతున్న వియోగమనే అగ్నిజ్వాలలతో ఉన్న వారిలా ఎలా ప్రాణాలు ధరించి ఉన్నారో చూసిరా. కమలాల వంటి కన్నులు గల ఓ కాంతలారా, సంశయం మానండి, మేము విడిచిపెట్టను, బృందావనానికి తప్పగా వస్తాను అని శ్రీకృష్ణుడు వార్త పంపాడని నీవు రహస్యంగా గోపికలతో చెప్పు అన్నాడు. అప్పుడు ఉద్ధవుడు ఎంతో సంతోషంతో భగవత్ సేవ చేసే అవకాశం వచ్చిందని ఒక మంచి రథాన్నెక్కి సూర్యాస్తమయ్యే వేళకి వేపల్లికి చేరాడు. అడవులలో మేత మేసి వచ్చే ఆలమందల పాదధూళులు అతని రథాన్ని కప్పివేస్తుండగా అలా వెళ్ళి ఉద్ధవుడు గోకులం చేరి నందుని మందిరంలోకి ప్రవేశించాడు. అలా ఉద్ధవుడు వస్తుంటే నందుడు లేచాడు. ఆ పుణ్యాత్ముని కౌగులించుకొని నందాభీరులు ఆనంది అయి మా పాలింటికి కృష్ణుడీతడను చున్మన్నించి పూజించి వాంఛాపూర్ణంబుగా మంజులాన్నమిది ఇడి మార్గాయాసమున్బాపి సల్లాపోత్సాహముతోడ ఇట్లనియే సంలక్షించి మోదంబునన్. నందుడు ఆనందంతో పుణ్యాత్ముని ఆలింగనం చేసుకున్నాడు. ఇతడు మా పాలిటి కృష్ణుడు,
అని సాదరంగా పూజ చేశాడు. కోరిక తీరేటట్లు కమ్మని భోజనం పెట్టాడు. ప్రయాణం వల్ల కలిగిన శ్రమను పోగొట్టాడు. అతన్ని చూసి ఉచ్చరించగోరి మాట్లాడగోరి ఎంతో సంతోషంతో అంటున్నాడు, నా మిత్రుడు వసుదేవుడు సేమంబున ఉన్నవాడే, చెలువుగా పుత్రుల్ సేమంబున సేవింప మహోమత్తుండై మహామత్తుండై కంచుడడగిన పిదపన్. ఓ ఉద్ధవా, నా మిత్రుడు వసుదేవుడు క్షేమం కదా. గర్వాంధుడైన కంసుడు మరణించిన తర్వాత తన కుమారుల సేవల్లో అందుకుంటూ సుఖంగా ఉన్నాడు కదా అని నందుడు ప్రశ్నిస్తున్నాడు ఉద్ధవుణ్ణి. అలా ప్రశ్నించాక అన్నా భద్రమే ఇంకా అంటున్నాడు, తల్లిదండ్రులన్ మమున్ హర్షించి చింత్రించునే, తన్నున్బాసిన గోపగోపికల మిత్రవ్రాతమున్ గోగణంబు నిత్యంబు తలంచునే, వన నదీ భూముల్ ప్రసంగించునే, వెన్నుండెన్నడు వచ్చునయ్య ఇట మా రేపల్లెకు ఉద్ధవా. ఓ ఉద్ధవా, అక్కడ అందరూ కుశలమే కదా. శ్రీకృష్ణుడు తల్లిదండ్రులమైన మమ్ము ఎప్పుడైనా సంతోషంతో తలుచుకుంటూ ఉంటాడా? తమకు దూరమైన గోపకులను గోపికలను చెలికాండ్రను ఆలమందలను స్మరిస్తాడా? ఇక్కడ వనాలు నదులు పొలాలను గూర్చి ముచ్చటిస్తాడా? ఇక్కడ మా రేపల్లెకు కృష్ణుడు ఎప్పుడొస్తాడయ్యా అన్నాడు. అలాగా చేస్తే అప్పుడు ఉద్ధవుడు సమాధానం చెప్తున్నాడు, జననీ జనకుల మిమ్మున్ కనుగొన శీఘ్రం బెవచ్చు హరి, శీఘ్రం బెవచ్చున్ కని భద్రంబుల్ వనజాక్షుండునరించును, మనమున భగవకుడు ధైర్యమందనులారా. తల్లిదండ్రులైన మిమ్మల్ని దర్శించడానికి ఆ కమలాక్షుడైన శ్రీకృష్ణుడు త్వరలో వస్తాడు. ధైర్యంగా ఉండండి, మేము చూచి మీకు శుభాలు చేకూరుస్తాడు, చింతించకండి అని ఆ శ్రీకృష్ణుడు బలరాముడు ఎటువంటి వారో చెప్తున్నారు. ఆ రామకృష్ణులు ఏమన్నా సామాన్య మానవులా? మోక్షానికి అధినేత అయిన శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తొలగించడానికి బలరామకృష్ణుల రూపంలో భూమి మీద అవతరించాడు. ఏ మానవుడు జ్ఞానవంతుడై ప్రయాణ కాలంలో సర్వానికి ప్రభువైన ఆ భగవంతుణ్ణి సంస్మరిస్తాడో అట్టివాడు బ్రహ్మస్వరూపుడై సూర్యుని వలె నిత్యత్వాన్ని పొంది ముక్తి రూపమైన శ్రేయస్సును పొందుతాడు. అట్టి నారాయణుడు అన్ని ప్రాణులందు ఆత్మగా ఉన్నాడు. కారణవంశంగా మానుష్య రూపం కైకొన్నాడు. ఆయనపై మీరు మనస్సులు చేర్చి కొలిచారు. మీరు పరమధన్యాత్ములు. కట్టెలలో నిప్పున్నట్టు అతడెప్పుడూ సకల ప్రాణులలోనూ ప్రకాశిస్తాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టం, విరోధి, ఇష్టుడు, అయిష్టుడు అంటూ ఎవరూ లేరు. జనన మరణాలు కూడా లేవు. సజ్జనులను రక్షించడానికి త్రిగుణరహితుడైన గుణాలు తీసుకుని సృష్టి స్థితి లయాలు అనే లీలలు సాగిస్తూ ఉంటాడు అని అనేక విధములుగా ముచ్చటించాడు. ఆ రాత్రి గడిపాడు. మరునాడు ఉదయం ఒక ఏకాంత స్థలంలో ఉన్న సమయంలో ఒక ప్రదేశాన్ని చూసి ఆ ఉద్ధవుడు చూస్తున్నాడు. రాజీవాక్షుడు, సుందరాస్యుడు, మహోరస్కుండు, పీతాంబరుండు, ఆజానుస్థిత బాహుండు, అంబురుహ మాలాకృతుండవు, సద్రాజత్కుండలుడు, ఒక్క వీరుండితటన్ రాజిల్లుతున్నాడు. మా రాజీవాక్షుని భంగియంచుగని ఆ రాజాన్వయమున్ గోపికల్. ఒకానొక పురుష పొంగవుడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ వెలుగొందుతున్నాడు. ఆ పురుష పొంగవుడు మా మాధవుని వలె ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అని గోపికలు ఉద్ధవుని చూచి మనసులో అనుకుంటున్నారు. తర్వాత విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.